చోరీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 7 రోజుల్లోగా అఫిడవిట్ లేదా బహిరంగ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీకి అల్టిమేటం జారీ చేసింది. లేకపోతే ఆ ఆరోపణలు తప్పని తేలిపోయినట్లేనని స్పష్టం చేసింది. ఈసీపై దుష్ప్రచారం చేసినా తమ పని తాము చేసుకుంటూ వెళ్తామని ఈసీ పేర్కొంది. और इन क्लेम्स एंड ऑब्जेक्शंस के लिए, इन त्रुटियों को हटाने के लिए बिहार के एसआईआर में 1 अगस्त से 1 सितंबर का समय निर्धारित है। अभी भी 15 दिन का समय बाकी है। चुनाव आयोग सभी राजनीतिक दलों को, उनके द्वारा नामित बूथ लेवल एजेंट्स को, नेशनल लेवल पॉलिटिकल पार्टीज को, स्टेट लेवल पॉलिटिकल पार्टीज को आह्वान करता है कि आने वाले 15 दिनों में जो भी प्रारूप मतदाता सूची उनको दी गई है, उसमें अगर कोई भी त्रुटि हो तो उसको प्रिस्क्राइब्ड फॉर्म के तहत जमा करें। चुनाव आयोग के दरवाजे हमेशा सबके लिए समान रूप से खुले हुए हैं। क्लेम्स एंड ऑब्जेक्शंस के लिए ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఓటు చోరీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 7 రోజుల్లోగా అఫిడవిట్ లేదా బహిరంగ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీకి అల్టిమేటం జారీ చేసింది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి మొత్తానికి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సిఈసి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఎలా స్పందించబోతుందంటారు కాంగ్రెస్? గత కొద్ది రోజులుగా ఇటు రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష పార్టీలన్నీ కూడా కలిసి ఏవైతే కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో వాటికి వివరణ ఇచ్చేందుకు దాదాపు గంటన్నర పాటు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన అన్ని ప్రశ్నలకు, అదేవిధంగా రాహుల్ గాంధీ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలకు కూడా సమాధానం చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపైన చాలా ఘాటుగానే కూడా స్పందించింది. అయితే రాహుల్ గాంధీ తన ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలతో అఫిడవిట్ అనేది కూడా సమర్పించాలి, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి చెప్తూ ఈ రెండిట్లలో కూడా ఏదో ఒక నిర్ణయాన్ని 7 రోజుల లోపల రాహుల్ గాంధీ ఎంచుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం సూచించడం కూడా జరిగింది. అంటే అఫిడవిట్ ఇవ్వాలి, లేదంటే క్షమాపణ చెప్పాలి. ఇక రాహుల్ గాంధీ దగ్గర 3వ మార్గం కూడా లేదు. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థల మీద ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలాగా ఈ విధంగా ఆరోపణలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ అభిప్రాయపడడం కూడా జరిగింది. రాహుల్ గాంధీ కనుక 7 రోజుల లోపల అఫిడవిట్ అనేది కనుక సమర్పించకపోతే ఆయన ఆరోపణలోని తప్పని కూడా అర్థమవుతుందని చెప్పేసి ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ రోజు స్పష్టం చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే గడువు ఇవ్వడానికంటే కొద్ది గంటల ముందే ఇటు రాహుల్ గాంధీ బీహార్ లో ఒక యాత్ర ప్రారంభించడం కూడా జరిగింది. ఓటర్ అధికార యాత్ర అని చెప్పేసి కూడా ప్రారంభించారు. ఆ అధికార యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల కమిషన్ పైన కూడా విమర్శలంటూ కూడా గుప్పించడం కూడా జరిగింది. నేను ఓటు చోరీ పైన ప్రెస్ మీట్ పెట్టగానే అఫిడవిట్ ఇవ్వమని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అడిగింది. కానీ బీజేపీ నాయకులు కొన్ని రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కూడా పెట్టినప్పుడు వాళ్ళని అఫిడవిట్ ఇవ్వమని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ ఎందుకు అడగడం లేదు. సో మొత్తం మీద కూడా ఇది ఎన్నికల కమిషన్ యొక్క పక్షపాత ధోరణికి నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అభిప్రాయపడడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరి మధ్య కూడా ప్రస్తుతం ఓటర్ల జాబితాకు సంబంధించిన పెద్ద ఎత్తున వివాదం అనేది కూడా చెలరేగుతోంది. సో ఈ నేపథ్యంలో మరి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అల్టిమేటానికి రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి. కానీ గత కొద్ది రోజులుగా కనుక చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను కానీ, ఎలక్షన్ కమిషన్ యొక్క సూచనలను కానీ ఇటు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏమాత్రం కూడా బేఖాతరు చేయడం లేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ వివాదానికి ముగింపు అనేది కూడా ఏ విధంగా పలుకుతారనేది కూడా చూడాలి. సో ఏదైనప్పటికీ కూడా ఈ ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశం అనేది కూడా చాలా వివాదాస్పదం అవుతుంది. బీహార్ లో ఇటీవల ఓటర్ల జాబితాకు సంబంధించిన సమగ్ర సవరణ ఏదైతే దాని సందర్భంగా దాదాపుగా 60 లక్షల వరకు కూడా ఓట్లన్నిటి కూడా డిలీట్ చేయబడ్డాయి. ఈ 60 లక్షల ఓట్లకు సంబంధించి కూడా ప్రస్తుతం విపక్షాలంటే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ 60 లక్షల ఓట్లకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఈ 60 లక్షల ఓట్లకు సంబంధించి కూడా ఒక జాబితాను సబ్మిట్ చేయమని చెప్పేసి కూడా సూచిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి ఎన్నికల సంఘం ఆ జాబితాను ప్రచురిస్తుందా లేదనేది కూడా చూడాలి. సో ఏదైనప్పటికీ వివాదానికి ముగింపు అనేది కూడా ఏ విధంగా పలుకుతారనేది కూడా చూడాలి.
రైట్, థ్యాంక్ యూ శిరీష్.